ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఎస్ కామా పి కామా డి అనే ఆర్బిటాల్స్, ఈ డి జనరేట్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్ మిక్సింగ్ అవడాన్ని ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అంటాం. ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ అనేవి వేరియస్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ది ఎస్పీ హైబ్రిడైజేషను, రెండోది SP2 హైబ్రిడైజేషను, మూడోది SP3 హైబ్రిడైజేషను, SP3D హైబ్రిడైజేషను, SP3D2 హైబ్రిడైజేషను, SP3D3 హైబ్రిడైజేషన్. SP హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వన్ s ఆర్బిటాల్ అండ్ వన్ p ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ SP హైబ్రిడైజేషన్. ఇందులో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయంటే 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. sp హైబ్రిడైజేషన్ ఉంటే ఆ మాలిక్యూల్ అనేది ఏ స్ట్రక్చర్లో ఉంటుందంటే లీనియర్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుందంటే లీనియర్ షేప్. sp-నే AB2 మోడల్ అని కూడా అంటాం. మోడల్ వచ్చేసి ఏంటిది AB2 మోడల్ sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్ అంటే ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అవడాన్ని sp హైబ్రిడైజేషన్స్ అంటాం. ఈ sp హైబ్రిడైజేషన్ అయినప్పుడు 2sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 2sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా లీనియర్ స్ట్రక్చర్ లో ఉంటాయి. లీనియర్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే BeCl2 తీసుకోవచ్చు. BeCl2 తీసుకుంటే ఇందులో సెంట్రల్ ఆటమ్ Be కాబట్టి Be అనేది తీసుకుంటే సెంటర్ ఏ కింద ఉంటుంది. బాండ్ ఆటమ్స్ B రెండు కూడా క్లోరిన్స్. అంటే BeCl2 అనేది ఈ విధంగా లీనియర్ షేప్ లో ఉంటుంది. ఇందులో ఈ రెండింటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees. ఏం అర్థమైందో చూడండి. sp హైబ్రిడైజేషన్ AB2 మోడల్ అని అంటాం. AB2 మోడల్ ఉంటే ఏ ఇంటర్మిక్సింగ్ అవుతాయి అంటే ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అయినప్పుడు ఫామ్ అయ్యే హైబ్రిడైజేషన్ ఏంటంటే sp హైబ్రిడైజేషన్. ఇందులో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అంటే 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఏ షేప్ లో ఉంటాయంటే లీనియర్ షేప్. బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees. ఎగ్జాంపుల్ BeCl2. BeCl2 అనేది ఈ విధంగా స్ట్రక్చర్ అనేది కలుగుతుంది. వేరియస్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ మళ్ళీ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ హైబ్రిడైజేషన్స్ లో ఉన్నటువంటి ఇంకొక హైబ్రిడైజేషన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మా. వేరియస్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ మళ్ళీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. sp2 హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అయ్యి టోటల్ 3sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. 3sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఏ షేప్ లో ఉంటుందంటే ట్రైగోనల్ ప్లానార్ షేప్ లో ఉంటుంది. ట్రైగోనల్ ప్లానార్ షేప్ లో ఉంటుంది. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే BeCl3 బోరాన్ ట్రైక్లోరైడ్. ఇది ఇందులో సెంట్రల్ ఆటమ్ బోరాన్ కాబట్టి బోరాన్ తీసుకుంటాము. ఇక్కడ క్లోరిన్ ఇక్కడ క్లోరిన్ ఇక్కడ క్లోరిన్ ట్రయాంగిల్ షేప్ లో అరేంజ్ చేస్తాం 3 క్లోరిన్లు కూడా. BeCl3 సెంట్రల్ ఆటమ్. ఇందులో క్లోరిన్ అనేది బాండెడ్ ఆటమ్. 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది బోరాన్. ఈ 3 బాండ్స్ కూడా ట్రయాంగిల్ షేప్ లో లేదంటే ట్రైగోనల్ ప్లానార్ షేప్ లో ఉంటుంది. ఈ మూడిట్లకి మధ్య ఉండే డిస్టెన్స్ అదే బాండ్ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క దగ్గర 120 degrees అనేది బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం అంటే AB3 మోడల్ అని అంటాం. AB3 మోడల్. అలాగే sp3 హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అవడాన్ని sp3 హైబ్రిడైజేషన్ అంటాము. sp3 హైబ్రిడైజేషన్ ఉంటే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 కూడా టెట్రాహెడ్రల్ షేప్ లో అరేంజ్ అవుతాయి. టెట్రాహెడ్రల్. ఇందులో బాండ్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 109 degrees 28 minutes. దీనికి ఎగ్జాంపుల్ గా CH4 మీథేన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇందులో సెంట్రల్ ఆటమ్ కార్బన్ అనేది తీసుకుంటే కార్బన్ అనేది సెంట్రల్ లో ఉంటుంది. అలాగే 4 క్లోరిన్లు కూడా 4 హైడ్రోజన్లు కూడా టెట్రాహెడ్రల్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఇది టెట్రాహెడ్రల్ షేప్. బాండ్ యాంగిల్ sp3 హైబ్రిడైజేషన్ అంటే AB4 మోడల్ అని అంటాం. sp3 అంటే AB4 మోడల్ అని అంటాము.
ఇందులో ఒక ఎస్ ఆర్బిటాల్ 3 పి ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయ్యి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ షేపు. బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకుంటే మీథేన్లో మనకి కార్బన్ అనేది సెంట్రల్ ఆటం కాబట్టి సెంటర్లో కార్బన్ వేస్తాము. ఇంకా 4 బాండెడ్ ఆటమ్స్ కూడా టెట్రాహెడ్రల్ షేప్లో అరేంజ్ చేసి ఈ విధమైన స్ట్రక్చర్ వస్తుందనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఒక్కొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్స్ అనేది మళ్ళీ బ్రీఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అలాగే sp3d హైబ్రిడైజేషన్ని AB5 మోడల్ అని అంటాము. ఇందులో 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ 1 d ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అవుతాయి. డెఫినేషన్ ఎలా రాస్తామంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ అండ్ 1 d ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ sp3d హైబ్రిడైజేషన్. ఇక్కడ టోటల్ గా 5 ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయి కాబట్టి 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతాయి. ఈ 5 కూడా ట్రైగోనల్ బై పిరమిడల్ షేప్ లో అరేంజ్ అయ్యి ఉంటాయి. ట్రైగోనల్ బై పిరమిడల్ షేప్ లో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఇందులో ట్రయాంగిల్ ఉన్నాయి 120 degrees అండ్ పిరమిడల్ ఉన్నది 90 degrees బాండ్ యాంగిల్ లో ఉండడం జరుగుతాయి. దీనికి ఎగ్జాంపుల్ గా PCl5 తీసుకుంటాం. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5 ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఈ PCl5 లో సెంట్రల్ ఆటం వచ్చేసి ఫాస్ఫరస్ కాబట్టి ఫాస్ఫరస్ తీసుకుంటే 3 క్లోరిన్లు వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. ఇది ట్రైగోనల్ షేప్. అలాగే 2 క్లోరిన్లు కూడా పిరమిడల్ షేప్ లో ఉంటాయి. ఇదొక పిరమిడల్, ఇదొక పిరమిడల్. అంటే ఇలా కలిస్తే ఇదొక పిరమిడల్ అవుతుంది, ఇలా కలిస్తే ఇదొక పిరమిడల్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ట్రైగోనల్ బై పిరమిడల్ షేప్ అని అంటాము. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అనేది తీసుకుంటే సెంట్రల్ ఆటం ఫాస్ఫరస్. ఇందులో 3 క్లోరిన్లు 120 degrees యాంగిల్లో సెపరేట్ చేయబడి ఉంటాయి. ఈ 2 క్లోరిన్లు కూడా 90 degrees యాంగిల్లో సెపరేట్ చేయబడి ఉంటాయి. ఇందులో ఉండే హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3d హైబ్రిడైజేషన్. అలాగే sp3d2 హైబ్రిడైజేషన్ అంటే AB6 మోడల్ అని అంటాం. ఓకే, AB6 మోడల్లో తీసుకుంటే 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ అండ్ 2 d ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అవుతాయి. టోటల్గా 6 ఆర్బిటాల్స్ కలిసాయి కాబట్టి 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 6 కూడా ఆక్టాహెడ్రల్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఆక్టాహెడ్రల్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి 90 degrees. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి 90 degrees. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఆక్టాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. ఇందులో సెంట్రల్ ఐటమ్ సల్ఫర్ కాబట్టి సల్ఫర్ సెంట్రల్ వేస్తాము. అలాగే 6 ఫ్లోరిన్లు కూడా ఆక్టాహెడ్రల్ షేప్ లో అరేంజ్ చేస్తాం. దీన్ని ఆక్టాహెడ్రల్ అని అనొచ్చు, స్క్వేర్ ప్లానార్ బై పిరమిడల్ అని కూడా అనొచ్చు. స్క్వేర్ ప్లానార్ బై పిరమిడల్, ఇలాగా స్క్వేర్ ప్లానార్, ఇది పిరమిడల్ షేప్. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 90 degrees. అంటే ఇదిలా స్క్వేర్ ప్లానార్ అనుకుంటే ఇదొక పిరమిడల్, ఇదొక పిరమిడల్. కాబట్టి దీన్ని మనం స్క్వేర్ ప్లానార్ బై పిరమిడల్ కూడా అనొచ్చు. స్క్వేర్ ప్లానార్ బై పిరమిడల్, లేకపోతే దీన్నే ఇంకోటి ఏం చెప్పాము ఆక్టాహెడ్రల్ అని కూడా పిలవచ్చు. ఏదైనా సరే ఒకటే. ఇది SF6 sp3d2 హైబ్రిడైజేషన్ లేదా AB6 మోడల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ది sp3d3 హైబ్రిడైజేషన్ తీసుకుంటే దీన్ని AB7 మోడల్ అని అంటాము. దీనిలో 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ 3 d ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అవుతాయి. టోటల్గా 1 3 4 3 7 కాబట్టి 7 sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 7 sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా పెంటాగోనల్ బై పిరమిడల్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. బై పిరమిడల్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి 72 degrees 90 degrees బాండ్ యాంగిల్ అనేది ఉండడం జరుగుతుంది. దీనిలో షేప్ వచ్చేసి పెంటాగోనల్ బై పిరమిడల్ అని చెప్పాం. దాన్ని డ్రా చేస్తే మనకి అయోడిన్, దీనికి ఎగ్జాంపుల్ IF7 గా చెప్పుకోవచ్చు. దీనిలో సెంట్రల్ ఆటమ్ అయోడిన్ కాబట్టి అయోడిన్ కి సెంట్రల్ ఆటమ్ తీసుకొని మనం షేప్ అనేది గీస్తే పెంటాగోనల్ బై పిరమిడల్ షేప్ అనేది రావడం జరుగుతుంది. ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇలాగా పెంటాగోనల్ అవుతుంది. ఇది పెంటాగోనల్. అలాగే పిరమిడల్ షేప్ లో బై పిరమిడల్ షేప్ లో ఇదొక పిరమిడల్, ఇదొక పిరమిడల్. పెంటాగోనల్ బై పిరమిడల్ షేప్ లో మనకి
AB7 మోడల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవన్నీ ఓన్లీ అన్నీ కూడా బాండ్ పేర్స్ ఉన్నప్పుడు. లోన్ పేర్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. లోన్ పేర్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఉండడం జరుగుతాయి. వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా ఏ విధంగా ఉంటాయో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే వాచ్.